Hi all, good morning. Welcome to DevOps classes. All are able to hear my voice. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన కమాండ్స్ అన్ని ప్రాక్టీస్ చేశారా? ఎస్టర్డే సెషన్ వరకు లైనక్స్ అన్ని బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. లైనక్స్ లో ఏమేమి కమాండ్స్ ఉంటాయి, లైనక్స్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీథింగ్ అనేది మనం లైనక్స్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదా. టుడే టాపిక్ వచ్చేసి మనకి సెల్ స్క్రిప్టింగ్ అనమాట. దెన్ గో టు హియర్. ఈ సెల్ స్క్రిప్టింగ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. మీన్ వైల్ మనం ఒకసారి మన సర్వర్ లాంచ్ చేసి కనెక్ట్ అయ్యి మనం ఏమన్నా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి కంప్లీట్ చేసుకుందాము. AWS కన్సోల్ లాగిన్. సైన్ ఇన్ టు కన్సోల్. These steps are common. Every day we need to practice, right? These are the common steps. Then provide the password. Log in your console. ఇప్పుడు మనము view dashboard. Connect our server. Server was started at. Now come to here. Refresh చేసాము. Refresh చేసినాక రన్నింగ్ స్టేట్ లోకి వచ్చింది. It will be take the status check. 3x3 చెక్ పాస్ లోకి రావాలి. మీన్ వైల్ ఇది మనకు అర్థమైంది కదా. ఇది మన సర్వర్స్ ని లాంచ్ చేసే యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఈ డాష్ బోర్డ్ లో మనము మన సర్వర్స్ ని లైక్ ఎన్ని సర్వర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయొచ్చు. సిమిలర్ గా మన సర్వర్ యొక్క ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నౌ వీ నీడ్ టు కనెక్ట్ విత్ మొబైల్ స్ట్రామ్. గో టు సెషన్స్, దెన్ టేక్ SSH కనెక్షన్, ప్రొవైడ్ పబ్లిక్ IP అండ్ యువర్ యూజర్ నేమ్, డిఫాల్ట్ యూజర్ నేమ్. ఏ యూజర్ తో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. Then come to here. From file path. Provide the key. Just okay. Accept. Control plus Control L. Sudo se. ఎస్టర్డే ఒక పాయింట్ మీకు రైజ్ చేశాను కదా. ఏంటి ఆ పాయింట్ అంటే విఎం ఎడిటర్ ద్వారా మనం ఎలా ఫైల్ ని క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పేసి. దానికోసం మనం ఒక ఫైల్ ని చూద్దాము. vi samp.txt అని ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నా. ఇదేంటంటే మనకి యాక్చువల్గా యూఏ అంటే ఏంటంటే అది ఫైల్ ఎడిటర్ అనమాట. ఫైల్ ఎడిటర్స్ మనకు ఉంటాయి. ఫైల్ ఎడిటర్స్. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే నానో అనేది ఒకటి ఉంటుంది. విఐ అనేది ఉంటుంది. ఇలా మనకి డిఫరెంట్ లైక్ ఫైల్ ఎడిటింగ్ ఆప్షన్స్ తో ఉన్న టూల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం విఐ చూసుకుంటే బేసిక్ గా విఐలో మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 మోడ్స్ అంటే ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ అంటే మనము ఫైల్లోకి ఎంటర్ అయిన తర్వాత దెన్ వీ నీడ్ టు యూస్ టు రైట్ సంథింగ్. మనము కొంత రాయాలనుకుంటున్నాం, ఆ ఫైల్లో కొంత కంటెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. అలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేసి చేస్తాము అంటే ప్రెస్ ఆన్ ఐ ప్రెస్ చేసామంటే అది ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎస్కేప్ మోడ్. ఎస్కేప్ మోడ్ అంటే రైట్ మోడ్ లో నుంచి మనం బయటకు రావాలి. రైట్ మోడ్ లో నుంచి మనం బయటకు రావాలంటే దెన్ వీ నీడ్ టు ప్రెస్ అండ్ ఎస్కేప్. లేటర్ సేవ్ అండ్ క్విట్ మోడ్. సేవ్ అండ్ క్విట్ మోడ్ అంటే ఎలా? సేవ్ అండ్ క్విట్ మోడ్ అంటే WQ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చి దెన్ ప్రెస్ అండ్ ఎంటర్. నౌ ద ఫైల్ విల్ బి సేవ్డ్ అండ్ ఎగ్జిట్. ఎట్ ఏ టైం 2 యాక్షన్స్ అనేవి పెర్ఫామ్ జరుగుతుంది అనమాట. ఇది మనం ఫైల్ ఎడిటర్. మనం ప్రీవియస్ గా లాస్ట్ సెషన్ లో లైనక్స్ లో పార్ట్ లో మిస్ అయింది, ఈ ఎడిటర్ పార్ట్ ఒకటి మిస్ అయ్యాం. ఇక్కడికి వెళ్తే మనం ప్రెసెంట్ నేను ఒక ఫైల్ ఓపెన్ చేశాను. ఆ ఫైల్లో లైక్ ప్రెసెంట్ వచ్చేసి ఇది ఏ మోడ్ లో ఉంది? ప్రెసెంట్ వచ్చేసి ఫైల్ ఓపెన్ మోడ్ లో ఉంది అనమాట. దెన్ ఐ నీడ్ టు ఎంటరింగ్ ఇన్ టు ద ఎడిట్ మోడ్. ఐ ప్రెస్ చేశాను. ఐ ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి షోయింగ్ లైక్ ఇన్ బాటమ్ ఇట్ ఈస్ అన్ ఇన్సర్ట్ మోడ్. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది. ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఐ నీడ్ టు రైట్ సంథింగ్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఐ హోప్ all are enjoyed the last Sunday. Now all are in sleep mode. This is the content I need to write here. గుడ్ మార్నింగ్ చెప్పాను. అదే విధంగా లాస్ట్ సండే మీరు ఎంజాయ్ చేశారని అంటున్నాను. ఇంకా సండే మూడ్ నుంచి బయటికి రాలేదు, స్లీప్ మోడ్ లో ఉన్నారని చెప్పేసి 3 అయితే నేను వర్డ్స్ అయితే ఎంటర్ చేశాను, లైన్స్ ఎంటర్ చేశాను, కాలమ్స్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వీ నీడ్ టు అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ లోంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ మోడ్ లోంచి నేను బయటికి రావాలి అంటే దెన్ ప్రెస్ ఆన్ ఎస్కేప్. ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి కమ్ ఇన్ టు ద అవుట్ ఆఫ్ ద ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి అండ్ ఎగ్జిట్ లోకి రావాలనుకుంటున్నాను. సేవ్ చేసి ఎగ్జిట్, ఈ పేజ్ లోంచి ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నాను. ఏదైతే విఏ ఎడిటర్ ఉందో ఆ టూల్ లోంచి నేను ఇంకా బయటకు వచ్చేయాలనుకుంటున్నాను. దానికోసం యూజ్ చేసే కమాండ్ ఏంటి? షిఫ్ట్ కోలన్ WQ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్.
సో షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ కీ అండ్ ఎక్స్క్లమేటర్ మార్క్ దెన్ ప్రెస్ అండ్ ఎంటర్. సో అది ఇప్పుడు సేవ్ అయిపోయి క్విట్ అయింది అనమాట. సో సేవ్ అయి క్విట్ అయితే దెన్ వీ నీడ్ టు ఫైండ్ వెదర్ ఇట్ విల్ బి ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే సో మనకి ఆ శాంప్ డాట్ టీఎక్సీ అనే ఫైల్ మనకి క్రియేట్ అయింది సో త్రూ విఏ ఎడిటర్ ద్వారా. అంటే మనకి ఏమర్థమవుతుంది, సో ఒక ఫైల్ అనేది మనం డిఫరెంట్ వేస్ లో క్రియేట్ చేయొచ్చు. సో డిఫరెంట్ వేలో మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఎలా ఎంటర్ చేయొచ్చు, సో ఫైల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఫైల్ హ్యాస్ టు క్రియేట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఆ డిఫరెంట్ వేస్ ఏంటి, మనకున్న డిఫరెంట్ వేస్ ఏంటి, సో వీ నీడ్ టు క్రియేట్ ఇకో ద్వారా క్రియేట్ చేయొచ్చు. దెన్ వీ నీడ్ టు గో ఫర్ టచ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. సో సిమిలర్ గా క్యాట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, త్రూ విఏ ఎడిటర్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద వేస్ వీ నీడ్ టు క్రియేట్ ద యువర్ ఫైల్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఇది మనకి లాస్ట్ సెషన్ లో మిస్ అయిన కంటెంట్. ఇప్పుడు చూసుకుంటే మనం సెల్ఫ్ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో సెల్ఫ్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి బేసిక్ గా, సో సెల్ఫ్ స్క్రిప్టింగ్ ఏంటి, ఆ బేసిక్ కమెంట్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం, ఓకేనా. సో సెల్ఫ్ స్క్రిప్టింగ్ లో మనకి బేసిక్ గా కొన్ని లైక్ సో సెల్ఫ్ స్క్రిప్టింగ్ లో మనకి బేసిక్ గా కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. అదేంటి బేసిక్ లైనెక్స్ తో ఇంప్లిమెంట్ చేసేది, బేసిక్ సారీ. సో ఐ హోప్ ఆల్ ఆర్ ఫాలోయింగ్ రైట్. సో ఆల్ గుడ్. సో ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్ కమాండ్స్ తో సెల్ఫ్ స్క్రిప్టింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, బేసిక్ కమాండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ స్క్రిప్టింగ్ లో పార్ట్స్ అనమాట. అంటే సో మేజర్ గా ఉండే హెడ్ లైన్స్ గురించి చెప్పుకుందాము, తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. అసలు సెల్ఫ్ స్క్రిప్టింగ్ ఎలా చేయాలి, అసలు సెల్ఫ్ స్క్రిప్టింగ్ పాత్ ఎక్కడ ఉంటుంది, సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్, అసలు మన స్క్రిప్ట్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటాం, అంతే కదా. సో కంట్రోల్ స్టేట్మెంట్ అంటే మనం ఇప్పుడు ఓవర్ బర్స్ట్ అయిపోయాం అనుకోండి, సో ఓవర్ బర్స్ట్ అయిపోయినప్పుడు మనని మనం ఎలా మనం కంట్రోల్ చేసుకుంటాము. సిమిలర్ గా ఇక్కడ కూడా సో మనం ఎలా కంట్రోల్ చేసుకున్నట్లు స్క్రిప్ట్ ని కూడా మనం ఎలా కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ ఫంక్షన్స్, ఏమేమి ఫంక్షన్స్ యూజ్ చేయాలి. సో ఫంక్షన్స్ అండ్ మాడ్యులర్ స్క్రిప్టింగ్ అనమాట. సో ఫంక్షన్స్ ఏంటి, మాడ్యులర్ స్క్రిప్టింగ్ ఏంటి. సో మన డిఫరెంట్ ఫంక్షన్స్, సో ఇన్ ద లైఫ్ లో చాలా డిఫరెంట్ ఫంక్షన్స్ చేసుకుంటాం కదా. సో మ్యారేజ్ ఫంక్షన్స్ అని చెప్పేసి, బర్త్డే ఫంక్షన్ అని చెప్పేసి, లైక్ మ్యారేజ్ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, సో జనరల్ గా జరిగే మనకి ఫెస్టివల్ ఫంక్షన్స్, ఇలా ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే మాడ్యూల్, ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క మాడ్యూల్ యూస్ చేస్తాం. అంటే లైక్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ బర్త్డే ఫంక్షన్, సో వీ నీడ్ టు టేక్ వన్ డ్రెస్ కోడ్, ఓకేనా. సో మన ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము, సో మనం యూనిక్ గా ఉండడం కోసం ఏం చేస్తారు, ద who are the common friends, so in this birthday party they are wearing the some uh, dress code. So they are having like black shirt and blue jeans, సో అలా వైట్ షర్ట్ అండ్ గ్రీన్ జీన్స్. సో ఇలా మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం అనమాట. సో ఫంక్షన్ అండ్ మాడ్యూల్స్ ఈ విధంగా మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, అదే స్క్రిప్టింగ్ లో మనం ఎలా ఫంక్షన్స్ ని ఎనేబుల్ చేస్తాము, మాడ్యూల్స్ ఏ మాడ్యూల్స్ ని యూస్ చేస్తాము అనే దీని గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఫోర్త్ వన్, ఫైల్ హ్యాండిలింగ్స్. సో ఫైల్ హ్యాండ్లింగ్స్ అంటే ఏంటి, సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే సో ఒక ఫైల్ మీద మనం ఎటువంటి హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేయడం కానీ, ఒక ఫైల్ లో ఉన్న కంటెంట్ పట్టుకోవడం కానీ, లేకుంటే ఫైల్ లో ఉన్న ఒక ఓన్ పట్టుకోవడం కానీ, సో ఒక ఫైల్ లో ఉన్న
లైక్ సర్చింగ్ వేస్. సో ఫైల్ ని ఎలా మనం హ్యాండిల్ చేస్తాం, దాన్నే మనం ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ సెల్ కాన్సెప్ట్స్. ఈ అడ్వాన్స్డ్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? సో మనం బీటెక్ అనేది ఒక ఒక ఆర్గనైజేషన్ లో కంప్లీట్ చేసి ఉండొచ్చు. సో ఒక మన సపోజ్ మనం బీటెక్ వచ్చేసి మనం ఏపీలో ఉన్నాం అనుకోండి. సో ఏపీలో విజయవాడలో కానీ వైజాగ్ లో కానీ లేకుంటే సమ్ రిపీటెడ్ ఏరియాలో బీటెక్ అనేది కంప్లీట్ చేస్తాం. నౌ వెన్ కమింగ్ టు దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బీటెక్ వీ నీడ్ టు సర్చ్ ఫర్ ద జాబ్ పర్పస్. వీఆర్ కమింగ్ టు ద మెట్రోపాలిటిక్ సిటీస్ లైక్ వీఆర్ మూవింగ్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్రైటీరియా సిటీస్ కి వెళ్ళినప్పుడు దెన్ వీ నీడ్ టు అడ్వాన్స్. సో ప్రీవియస్ కు ఉన్న మన బిహేవియర్ కి వన్స్ మనం హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత 1 or 2 months అనేది అయిన తర్వాత మన యొక్క బిహేవియర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే మనం ప్రీవియస్ గా ఒక లెవెల్లో ఉంటే, సో ఇప్పుడు మనం వచ్చిన బేస్డ్ ఆన్ సిటీని బేస్ చేసుకుని మనం ఇంకా మోర్ అడ్వాన్స్డ్ గా మన యొక్క ప్రొఫైల్ మనం క్రియేట్ చేసుకుంటాం. మనం కూడా మోల్డ్ అవుతాం, అడ్వాన్స్డ్ గా ఉంటాం. అంటే ప్రీవియస్ గా ఉన్న మన డ్రెస్సింగ్ సెన్స్ కి నౌ కమింగ్ టు ద హైదరాబాద్ వచ్చినప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ కి ఇన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఒక 6 months 3 months ఇక్కడ ట్రావెల్ చేసిన తర్వాత కంప్లీట్ గా వీ కెన్ మౌల్డ్. మనం ఎలా అయితే మనం మౌల్డ్ చేసుకుంటున్నామో అంటే అడ్వాన్స్డ్ గా తీసుకుంటున్నామో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మన స్క్రిప్ట్ లో సో అడ్వాన్స్డ్ గా ఉండే కాన్సెప్ట్స్ ని ఏమేమి అప్లై చేస్తాము. సమ్ యారేస్ అప్లై చేయడం కానీ, స్ట్రింగ్ ఆపరేషన్స్ అప్లై చేయడం కానీ, లేకుంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అప్లై చేయడం కానీ, డేట్ అండ్ టైం హ్యాండిల్ చేయడం కానీ, ట్రాప్ అండ్ సిగ్నల్స్ ని క్యాచ్ చేయడం కానీ, సో డీబగ్గింగ్ చేయడం కానీ. సో ఇలా మన స్క్రిప్ట్ ని మోర్ అడ్వాన్స్డ్ గా ఎలా మనం క్రియేట్ చేయాలి, అంటే నార్మల్ గా ఉన్న స్క్రిప్ట్ ని మనం డిఫరెంట్ వేలో ఎలా మనం క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ మనం లెర్న్ చేసుకుంటాం. ఓకేనా? సో అది ఇక్కడ అడ్వాన్స్డ్. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th పాయింట్. ఈ 6th పాయింట్ ఏంటంటే సెల్ స్క్రిప్టింగ్ విత్ ద లైనక్స్ యూటిలిటీస్. సో సెల్ స్క్రిప్టింగ్ with the Linux utilities. సో యూటిలిటీస్, ఈ సెల్ స్క్రిప్టింగ్ విత్ లైనక్స్ యూటిలిటీస్ అంటే ఏంటంటే బేసిక్ గా కొన్ని కమాండ్స్ ఉంటాయి. మనకి టెక్స్ట్ ని ఆపరేట్ ఏదైతే మనం టెక్స్ట్ లో ఇస్తామో ఆ టెక్స్ట్ ని ఆపరేట్ చేయడానికి ఒక యూటిలిటీ ఉంటుంది. అదే విధంగా లైక్ ఎడిట్ ఫైల్స్ ని స్ట్రీమ్ ఎడిటింగ్ చేయడం కోసం దానికోసం ఒక ఎడిటర్ ఉంటుంది. అలాగే మనకి టెక్స్ట్ సో టెక్స్ట్ ఉంది, సో టెక్స్ట్ మీద వర్క్ చేయాలనుకోండి, సో మనం ఎవేక్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. అలాగే మనం ఒక ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, అపెండ్ చేయడం కానీ, సో ఇలాంటివి చేయడం కోసం మనం సెడ్ అనే ఎడిటర్ యూజ్ చేయొచ్చు. అలాగే మనం డిఫరెంట్ కట్ కమాండ్ యూజ్ చేయొచ్చు, టార్ కమాండ్ యూజ్ చేయొచ్చు, సార్ట్ కమాండ్ ని, యూనిక్ కమాండ్ ని. సో ఇలా మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి అనమాట. సో డిఫరెంట్ యూటిలిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ యూటిలిటీస్ ని యూజ్ చేసుకుని మన స్క్రిప్ట్ లో ఎలా ఇన్వాల్వ్ చేస్తాము, స్క్రిప్ట్ లో కాదు, యూనిక్. సో ఇలా మనం డిఫరెంట్ ఉంటాయి. అలాగే ఎక్స్ఆర్క్ అని చెప్పేసి, ట్రీ అని చెప్పేసి, టీ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. ఆ యూటిలిటీస్ యూజ్ చేసుకుని మన స్క్రిప్ట్ ని ఎలా డెవలప్ చేస్తాము అనేది 6th పాయింట్ అనమాట. ఓకేనా? క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ స్క్రిప్ట్స్. ఇప్పుడు మన స్క్రిప్ట్స్ ఏం చేయాలి, ఆటోమేషన్ చేయాలి. సో ఆటోమేషన్ ఎందుకు చేయాలి? సో ఆటోమేషన్, సో ఈ ఆటోమేషన్ అంటే ఏంటి? సో బేసిక్ గా నేను ఒక ఫైల్ స్క్రిప్ట్ అనేది జనరేట్ చేశాను. ఆ స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసిన తర్వాత సో నేను మాన్యువల్ గా దాన్ని రన్ చేయకూడదు. సో మాన్యువల్ గా నేను రన్ చేయకూడదు. సో సమ్ పీరియడ్ ఆఫ్ టైం, సో సమ్ సర్టైన్ టైంలో, సో లైక్ డేలో ఒక టైంలో, సో లేకుంటే ఎవ్రీ 1 hour కానీ, లేకుంటే ఎవ్రీ 1/4 hours కానీ, ఎవ్రీ 6 hours కానీ, లేకుంటే ఎవ్రీ 12 hours కానీ, లేకపోతే డేలో 1 time కానీ, వీక్ లో ట్వైస్ కానీ, వీక్ లో థ్రైస్ కానీ, లేకపోతే వీక్లీ వన్స్ కానీ, అలా నా జాబ్ అనేది ఏదైతే నేను స్క్రిప్ట్ రాసానో ఆ స్క్రిప్ట్ ని రన్ చేయాలనుకుంటున్నా. సో మాన్యువల్ గా కాకుండా ఆటోమేషన్ ద్వారా. సో అది ఎలా చేయాలి? సో ఆటోమేషన్ ద్వారా ఎలా చేయాలి? సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం బేసిక్ గా ఫైల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. సో ఆ ఫైల్స్ లో డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉండొచ్చు. సో కొన్ని డేటా అనేది లైక్ సెన్సిటివ్ గా ఉండొచ్చు. సో కొంత డేటా అనేది యూస్ఫుల్ డేటా అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో ఆ యొక్క డేటాని మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా లైక్ దానికి బ్యాకప్స్ అనేవి తీసుకోవాలి. అంటే ఏంటి బ్యాకప్స్ ఎందుకు తీసుకోవాలంటే, సో ఇప్పుడు మన దగ్గర ఒక 3 members ఉన్నారు. సో మన ప్రాజెక్ట్ లో 3 members ఉన్నారు. ఒక న్యూ పర్సన్ అనే అతను న్యూగా జాయిన్ అయ్యాడు, 4th person వచ్చేసి. ఈ 3 persons కి ఆ ఫైల్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, ఆ యొక్క ఫైల్స్ యొక్క ఇంపార్టెంట్ తెలుసు, అలాగే ఆ ఫైల్స్ ని ఎప్పుడు డిలీట్ చేయకూడదు అన్న ఆప్షన్ కూడా వీళ్ళకి తెలుసు. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫైల్స్ ని ఎప్పుడు టచ్ చేయట్లేదు, డిలీట్ అనే ఆప్షన్ జోలికి
వరకు వెళ్ళట్లేదు రిమూవ్ అని చెప్పేసి. ఈ ఫోర్త్ పర్సన్ వచ్చి ఏం చేశాడు, అతను న్యూ పర్సన్ అనమాట, అతనికి అంత ఐడియా లేదు. సో తను ఏదో బేసిక్ గా నేర్చుకున్నాడు. సో ఆ నాలెడ్జ్ ప్రకారం ఏం చేశాడంటే రిమూవ్ కమాండ్ యూజ్ చేసి ఆ ఫైల్ ని డిలీట్ చేసాడు. సో అలా డిలీట్ చేస్తే ఏమైంది, ఆ ఎంటైర్ డేటా అనేది గాన్ అయిపోయింది అనమాట. సో గాన్ అయిపోతే ఇప్పుడు ఆ ఫైల్ ని మనం బ్యాక్ తెచ్చుకోవాలి. సో ఫైల్ ని బ్యాక్ తెచ్చుకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. సో దానికి ఎప్పుడైతే మనం బ్యాకప్ అనేది ఎనేబుల్ చేసి లేము, సో మనం ఆ ఫైల్ ని మళ్ళీ బ్యాక్ తీసుకురాలేము. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, అది కూడా సో బ్యాకప్ అనేది మనము లైక్ అవర్లీ పెట్టుండొచ్చు, లేకుంటే డేకు వన్ టైం పెట్టుండొచ్చు, లేకుంటే 6 hours ఒకసారి పెట్టుండొచ్చు, 7 hours ఒకసారి పెట్టుండొచ్చు. సో ప్రీవియస్ గా ప్రిజర్వ్ చేసుకున్న డేటాను మనం తెచ్చుకోగలుగుతాం ఎప్పుడైతే మనము ఈ బ్యాకప్ ఫైల్స్ కి స్క్రిప్ట్స్ రాసుంచాము. లేదనుకోండి, సో ఎంటైర్ డేటా అనేది గాన్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ అనేది తెచ్చుకోలేము మనం. ఓకేనా, అది ట్రాష్ లో కూడా ఉండదు, పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం దానికోసం ఏం చేస్తామంటే బ్యాకప్ కోసం కొన్ని స్క్రిప్ట్స్ రాసి పెట్టుకుంటాం. అంటే ఏ ఫైల్స్ ఇంపార్టెంటో సో ఆ ఫైల్స్ కి కొన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటే అది ఏం చేస్తుంది, ఆ బేస్డ్ ఆన్ ద షెడ్యూల్ టైం ప్రకారం అది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ట్రిగ్గర్ అయ్యి ఆ ఫైల్ ని బ్యాకప్ తీసి పెట్టుకుంటుంది. సో ఈ విధంగా మనం ఆటోమేషన్ చేయొచ్చు, అంతే కదా. సో ఆటోమేషన్, సో మనం డైలీ ఎలా వర్క్ చేస్తాము, బేస్డ్ ఆన్ ద ఆటోమేషన్ మోడల్లోనే వర్క్ చేస్తాము. సో ఆటోమేషన్ ఎలా వర్క్ చేస్తాము, మనం డైలీ వేకప్, స్లీప్ ఇవన్నీ బేస్డ్ ఆన్ ద టైం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అలాగే ఈట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇవన్నీ డ్యూ టు ద టైం పీరియడ్, టైం ప్రకారమే జరుగుతుంది, అంతే కదా. సో మనం లేచిన దగ్గర నుంచి తింటూనే ఉంటాం కదా. సో అలాగే కొంచెం టైం అనేది టైం జోన్ అనేది సెట్ చేస్తాం. అంటే పర్టికులర్ గా ఈ టైంలో నేను ఈ పర్పస్ కోసం ఈ పని చేయాలి, సో లేటర్ నేను ఐ కెన్ డూ మై వర్క్ అని చెప్పేసి కొన్ని ఆటోమేషన్ చేసి పెట్టుకో అంటే అవన్నీ. సో ఎలా ఇది మన లైఫ్ సైకిల్ ఆటోమేషన్, దాన్ని ఎవరు స్క్రిప్ట్ రాయలేదు, అది ఎలా డిజైన్ చేస్తుంది. సో అలాగే జరుగుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం మార్నింగ్ 6కి వేకప్ అయ్యాం అనుకోండి, సో నైట్ అట్లీస్ట్ 8 to 9, 10 లోపు మనం స్లీప్కి వెళ్ళిపోతాం. సో స్లీప్కి వెళ్ళి అని ఎవరైనా చెప్పాలా, సో ఎవరు చెప్పవసలేదు, అది ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ అనేది మన మెమరీలోనే ఇన్సర్ట్ చేసేస్తుంది అనమాట. సో అది జీన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ నే మనం ఇక్కడ స్క్రిప్టింగ్ ఆటోమేషన్ చేస్తున్నాం. ఈ ఫైల్ కూడా రాయాలి కదా. సో ఇవేంటి, సో ఈ వీటికి లైఫ్ సైకిల్ అండ్ ఇవి వాటంతట ఓన్ గా డెసిషన్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మనం క్రియేట్ చేసినవి కాబట్టి. సో మన ఆటోమేషన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు క్లియర్, ఈ పాయింట్స్ వరకు. సో క్లియర్ అప్ టు హియర్. సో ఈ పాయింట్ వరకు క్లియర్ అండి, ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? అప్ టు దిస్ పాయింట్ క్లియర్. సందీప్ రెడ్డి, సో రెడ్డి గారు క్లియర్ అండి, సందీప్ గారు ఓకే ఫైన్. సో ఈ విధంగా మనం కంట్రోల్ జెడ్ సో డిఫైన్ చేసుకున్నాం. అంటే సెల్ స్క్రిప్ట్ ని ఒక 7 parts లాగా డిఫైన్ చేసుకుని, సో దాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ ని రాయాలనుకుంటున్నాను. సో స్క్రిప్ట్ ని రాయాలనుకుంటే మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సో దానికి ఉన్న ఎంట్రీ ఏంటి, అసలు ఏం చేయాలి, స్క్రిప్ట్ ని రాయాలంటే మనం ఎలా స్టార్ట్ చేయాలి, సో అసలు ఎలా ఫైల్ అనేది దాన్ని ఎలా డిజైన్ చేయాలి మనం. సో స్క్రిప్ట్ రాయాలంటే మనము యూజ్ చేసే కమాండ్స్ ఏంటంటే అయితే ఎస్హెచ్ కానీ లేకుంటే బ్యాష్ కానీ, సో బోర్న్ అగైన్ షెల్ అని చెప్పి అంటారు, లేకుంటే షెల్ స్క్రిప్ట్ కానీ. సో స్క్రిప్టింగ్స్ డెవలప్ చేయడానికి సో స్క్రిప్ట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ చేయాలి, సో దానికి ఉన్న ఇంటెంటేషన్ ఏంటి, సో దానికి ఉన్న స్ట్రక్చర్ ఏంటి, సో ఎలా మనం క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ స్క్రిప్ట్ మనం స్టార్ట్ చేయాలంటే మనము షబాంగ్ లైన్ తో స్టార్ట్ చేస్తాం అనమాట. షబాంగ్ లైన్, దీన్ని మనం షబాంగ్ లైన్ అంటాం, ఓకేనా. షబాంగ్ లైన్, సి బ్యాంగ్ ని షబాంగ్ లైన్ అంటాం అనమాట. ఇది షబాంగ్. సో షబాంగ్ లైన్ ఏంటంటే స్క్రిప్ట్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఎప్పుడైతే మన ఫైల్ కి షబాంగ్ లైన్ ఉందో దాన్ని ఎంట్రీ పాయింట్ అంటాము. సో దీన్ని ఏమంటామంటే కామెంట్ అంటాము. అంటే సో ఇప్పుడు నువ్వు ఏదైతే రాస్తున్నావో అది ఎగ్జిక్యూట్ కావద్దు, సో కామెంట్ లో పెట్టుకో. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం పెట్టుకుంటున్నాను. ఇది ఇన్ ద పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ లో వర్క్ అవ్వద్దు, బట్ ఎప్పుడైతే స్క్రిప్ట్ ఓపెన్ చేశానో నాకు అండర్స్టాండ్ అవడం కోసం ఆ మెసేజ్ అనేది కనిపించాలి. దాన్నే మనం ఏమంటామంటే కామెంట్ అంటాం. యాష్ సింబల్ ని మనం కామెంట్ అంటాం అనమాట. సో
సో యాష్ సింబల్ ఇట్ డినోట్స్ యాజ్ ఏ కామెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే అసలు బేసిక్ గా ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాస్తున్నామంటే అది ఎక్కడి నుంచి తీసుకుంటది. సో బేసిక్ ఎక్కడి నుంచి తీసుకుంటది అంటే అది సో ఇక్కడ మనం /bin/bash అంటే నా యొక్క పర్టికులర్ ఎగ్జిక్యూటబుల్ థింగ్ ఆఫ్ ద బ్యాష్ స్క్రిప్ట్. సో ఇట్ ఈస్ డినోటెడ్ ఇన్ ద డైరెక్టరీ యాజ్ ఎన్ బిన్. సో ఇది బిన్ లో లొకేట్ అయి ఉందని చెప్తుంది అనమాట. సో ఇక్కడికి వెళ్తే నేను సో సిడి ఎల్ఎస్ ఇక్కడ నాకు బిన్ అనే డైరెక్టరీ ఉంది. సో గో టు ద సిడి బిన్. సో ఇక్కడ ఎల్ఎస్ చేస్తే నాకు ఇక్కడ సో మెనీ ఎగ్జిక్యూటబుల్స్ ఉన్నాయి. సో దీన్ని ఇక్కడ ఇక్కడ దేనిలోకి వెళ్ళాలనుకుంటున్నాను, బ్యాష్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా, సిడి బ్యాష్. సో ఇక్కడ ఏమంటుంది, అది డైరెక్టరీ కాదు, అది ఒక ఎంట్రీ. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే సో ఆ ఫైల్ అనేది మనకి ఇక్కడ బ్యాష్ అనేది ఉంది. సో ఇవన్నీ ఫైల్స్ చూసారు కదా, ఫైల్స్. మనం ఇక్కడ పైకి వచ్చేస్తే బి దగ్గరికి వస్తే మనకి బ్యాష్ కనిపిస్తుంది. సో ఇది బ్యాష్. సో ఈ బ్యాష్ అనే కమాండ్ బేస్ చేసుకుని నేను ఏదైతే స్క్రిప్ట్ ఇస్తానో ఆ స్క్రిప్ట్ ఇది రన్ చేస్తుంది అనమాట. సో ఇది ఎంట్రీ పాయింట్. ఈ ఎంట్రీ పాయింట్ ని బేస్ చేసుకుని నా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, క్లియరా? సో అది మనకి షబాంగ్ లైన్. సో ఇక్కడ చూస్తే నాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, లైక్ ఒక డైరెక్టరీ ఉంది, అలాగే ఇంకొక డైరెక్టరీ ఉంది, ఒక 2 ఫైల్స్ అయితే ఉన్నాయి టెక్స్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నా స్క్రిప్ట్ నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక శాంపిల్ స్క్రిప్ట్ తీసుకుని ఆ శాంపిల్ స్క్రిప్ట్ నేను డెవలప్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. కొన్ని కండిషన్స్, ఏవైతే కండిషన్స్ చెప్పుకున్నామో ఆ కండిషన్స్ ని ఇచ్చుకుంటూ కొన్ని స్క్రిప్ట్ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్దాం, స్మాల్ స్క్రిప్ట్స్. సో ఈ రోజు బేసిక్ స్క్రిప్ట్స్ అన్ని చూద్దాం. ఓకేనా, సో బేసిక్ చిన్న చిన్న సో మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఆ శాంపుల్ ఎగ్జాంపుల్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మనం స్క్రిప్టింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, స్మాల్ స్క్రిప్ట్స్. సో ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, బేసిక్ ఒక స్క్రిప్ట్ రాయాలంటే నేను ఎక్కడికి వెళ్ళి రాయాలి, సో ఇక్కడ నుంచే రాయొచ్చు. సో విఏ ఎడిటర్ తీసుకొని నేను ఏం చేస్తున్నాను, హలో వరల్డ్ .sh. సో ఎక్స్టెన్షన్ ఎలా ఉంటది, స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటది, .sh అని కనపడింది అంటే అది స్క్రిప్టెడ్ ఫైల్ అని మీనింగ్ అనమాట. అర్థమైందా? .sh అని కనపడితే అది స్క్రిప్టెడ్ ఫైల్. బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్స్ బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అని. .txt అని చెప్పేసి, .csv అని చెప్పేసి, .zip ఫైల్ అని చెప్పేసి, .tar అని చెప్పేసి. సో ఈ విధంగా ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని అది పర్టికులర్ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. .mp3 mp4 అని చెప్పేసి, .png అని చెప్పేసి, .var jara. సో ఈ విధంగా డాటా ఎక్స్టెన్షన్ బేస్ కూడా మన పర్టికులర్ ఫైల్ అనేది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే ఒక ఫైల్ లోకి ఎడిటర్ మోడ్ లోకి వచ్చాం. సో ఎడిటర్ మోడ్ లోకి వచ్చిన తర్వాత మనము లైక్ ప్రెస్ an I, it will be going to the insert mode. Now I can give the shebang line. సో bin like bash. సో ఈ విధంగా వచ్చేది. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈకో హలో సో అలో హోల్డ్. సో అలో హోల్డ్ అని ఒక శాంపిల్ చిన్న ఫైల్ అనేది క్రియేట్ చేశా. escape ls-l. సో ఇప్పుడు చూసుకుంటే నాకు ఒక స్క్రిప్ట్ ఫైల్ అనేది ఉంది. సో స్క్రిప్ట్ ఫైల్ కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి ప్రెసెంట్, రీడ్ రైట్ ఉంది, రీడ్ ఉంది, సో రీడ్ ఉంది. అంటే యూజర్ లెవెల్ లో ఓన్లీ రీడ్ రైట్ ఉన్నాయి, రీడ్ ఉన్నాయి అండ్ రీడ్ ఉన్నాయి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే గో టు ద chmod 744 హలో .sh. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే సో నా యొక్క స్క్రిప్ట్ ఫైల్ అనేది ఇట్ విల్ బి కనెక్ట్ ఇన్ ద ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ లోకి వచ్చింది. సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేద్దాం అనుకుంటున్నా. సో రన్ చేస్తే అవుట్పుట్ అనేది కన్సోల్ మీద డిస్ప్లే అవుతుంది కదా. సో దీన్ని ఇప్పుడు నేను ఎలా రన్ చేయాలి,
సో రన్ చేయాలంటే ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ నేను రన్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ఎస్హెచ్. సో స్టార్టింగ్ విత్ ద ఎస్హెచ్ అండ్ హలో వరల్డ్ జస్ట్ ఇలా చేసి రన్ చేయొచ్చు. సో రన్ చేస్తే మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. లేదా డాట్ డాట్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి హలో వరల్డ్ ఇచ్చినా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే డాట్ అంటే పర్టికులర్ గా ఈ డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి సో మీరు డాట్ ఎందుకు ఇండికేట్ చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్ లైక్ కరెంట్లీ యు ఆర్ స్టేయింగ్ కరెంట్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలోనే స్క్రిప్ట్ కూడా ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు వేరే దగ్గర నుంచి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద ఎస్హెచ్ కమాండ్. సో ఎస్హెచ్ కమాండ్ ఇచ్చి కూడా మనం స్క్రిప్ట్ ని రన్ చేయొచ్చు. ఇది శాంపిల్ స్క్రిప్ట్ అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఒక శాంపిల్ స్క్రిప్ట్ గురించి చెప్పుకున్నాము. సో ఇకో సో హలో వరల్డ్. సో హలో వరల్డ్. సో సిమిలర్ గా ఇంకొకప్పుడు నెక్స్ట్ వచ్చేసి దేని గురించి మాట్లాడదామంటే సో వేరియబుల్స్ అండ్ ఇన్పుట్. సో వేరియబుల్స్ ని ఎలా డిఫైన్ చేసి ఇన్పుట్ ని ఎలా పాస్ చేయాలి, సో అది కూడా ఒకసారి సో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి బిన్ అండ్ బ్యాష్ అన్నమాట. సో బిన్ అండ్ బ్యాష్ తో మనం చేసాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఒక ఈకో స్టేట్మెంట్ తీసుకుందాము. ఈకో ఎంటర్ యువర్ నేమ్. సో ఎంటర్ యువర్ నేమ్ అనేది తీసుకున్నాము. సో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పుకున్నాము. సో ఇలా ఈకో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాము, సో ఇప్పుడు ఇన్పుట్ ని పాస్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఇన్పుట్ ని పాస్ చేయాలంటే మనం ఎలా పాస్ చేస్తాము, సో ఇన్పుట్ ని పాస్ చేయడానికి రీడ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. సో రీడ్ దేనికి నువ్వు ఇన్పుట్ పాస్ చేద్దాం అనుకుంటున్నాము, రీడ్ అనేది నేమ్ కి. సో నేమ్ కి నేను ఇన్పుట్ పాస్ చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ గో టు హియర్ ఈకో సో వెల్కమ్ డాలర్ నేమ్. సో ఇది ఇప్పుడు మనం రీడ్ చేయాలి. సో ఇప్పుడు రీడ్ చేస్తుందో లేదో చూద్దాం. సో ఇది ఒక శాంపుల్. ఇది వేరియబుల్ ని బేస్ చేసుకుని మనం ఒక స్క్రిప్ట్ ని డెవలప్ చేసాం. సో ఏం వేరియబుల్ అది, సో రీడ్ అనే వేరియబుల్ ని యూజ్ చేసుకున్నాం. రీడ్ అనే వేరియబుల్ ని యూజ్ చేసుకుని నేమ్ డిఫైన్ చేసాము. సో ఈకో వెల్కమ్ డాలర్ నేమ్ అంటున్నాము. అంటే ఏం చేస్తుంది అది, సో ఎంటర్ నేమ్ ఎలా తీసుకుంటది ఏంటి అది ఒకసారి డెవలప్ చేసి చూద్దాం. సో విఐ read డాట్ sh. సో దెన్ గో టు హియర్ పేస్ట్ ఓవర్ దేర్. సో స్క్రిప్ట్ అనేది ప్లేస్ అయింది. సో ఈ విధంగా స్మాల్ స్క్రిప్ట్ ఇలా స్మాల్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడికి వచ్చి sh read డాట్ sh. సో ఇప్పుడు ఏమంటుంది అది, ఎంటర్ యువర్ నేమ్. సో ఎంటర్ యువర్ నేమ్ అనగానే ఏం చెప్తుందంటే, సో ఎంటర్ యువర్ నేమ్ అనేది ఈకో స్టేట్మెంట్ కాబట్టి అది ప్రింట్ అయిపోయింది. జస్ట్ ఇది ఈకో స్టేట్మెంట్ పాస్ చేశాను, ప్రింటింగ్ పర్పస్ ప్రింట్ అయింది. ఇప్పుడు కర్సర్ వచ్చేసి ఎంటర్ నేమ్ కింద డినోట్ అయి ఉంది. సో డినోట్ అయి ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే సందీప్ ని ప్రెస్ చేస్తున్నా. సో సందీప్ ని ప్రెస్ చేస్తే అప్పుడు ఈకో స్టేట్మెంట్ ఏం తీసుకుంది, వెల్కమ్ సందీప్. సో అదేంటి రీడ్ స్టేట్మెంట్ పాస్ చేసాం. ఫస్ట్ మనం రీడ్ స్టేట్మెంట్ ఇచ్చి ఏం చెప్పాము, రీడ్ దగ్గర ఒక నేమ్ ఇచ్చాము. ఆ రీడ్ ని ఎక్కడ కాల్ చేసుకున్నాము మనము, ఆ రీడ్ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ని మనం ఇక్కడ కాల్ చేసుకున్నాము. ఎలా కాల్ చేసుకున్నాము, డాలర్ నేమ్ తో రిప్రజెంట్ చేసి ఆ డాలర్ నేమ్ ని మనం కాల్ చేసుకున్నాము. అందుకని మనకి అది ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకేనా. సో ఈ విధంగానే స్క్రిప్ట్ అనేది డెవలప్ చేసుకుంటే, అంటే మనం ఏమన్నా ఇన్పుట్స్ పాస్ చేయాలనుకుంటున్నప్పుడు సో ఈ విధంగా మనం పాస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, క్లియరా. ఈజ్ ఇట్ క్లియర్, క్లియర్ అండి ఇక్కడ వరకు. సో ఒకసారి చూద్దాం మన వాళ్ళు ఎందుకు స్లీప్ మోడ్ లో ఉన్నారు, సో అర్థం కావట్లేదా. సో క్లియర్ అండి. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చెప్పుకుందాం అనుకుంటున్నాం అంటే సో కండిషన్ ఇంప్లిమెంట్ చేద్దాం. కండిషన్ తీసుకుని ఆ కండిషన్ ఇంప్లిమెంట్ చేసుకుని వెళ్దాం.
సో కండిషన్స్, ఈ కండిషన్స్ ఏంటి? సో బేసిక్ గా కండిషన్స్ అనేవి మనకి ఎక్కడ అప్లికబుల్ అవుతాయి? సో ఇప్పుడు మనము లైక్ సో ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకి హోమ్ లో. సో మీరు సో మనం స్టడీస్ లో ఉన్నప్పుడు సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో నువ్వు ఎప్పుడైనా సరే హోమ్ కి సో బిఫోర్ 9 కల్లా వచ్చేయాలి. సో నైట్ బిఫోర్ 9 కల్లా వచ్చేసేది. లేట్ నైట్స్ పార్టీస్ అలాంటివి అలా చేయరు. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అలాగే మనము లైక్ గర్ల్ ఫ్రెండ్స్ తో అట్లా ఉన్నప్పుడు నీకు కొన్ని యాటిట్యూడ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. నువ్వు ఇలా కండిషన్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ కండిషన్స్ మనం తీసుకోవాలి. మన బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ ప్రకారం కండిషన్స్ అనేవి అప్లై చేసుకోవాలి. సో అక్కడైతే రియల్ లైఫ్ లో ఉన్న కండిషన్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా ఫైల్ లో సంబంధించిన కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే ఏ కండిషన్స్ అవి ఇన్ బ్యాష్ ఇది కామన్ అన్నిటికీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈకో. సో మళ్ళీ ఈకో స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎంటర్ ఎన్యుఎం బిఆర్ ఒక నెంబర్ని తీసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి రీడ్ చేయమంటున్నా. దేన్ని రీడ్ చేయమంటున్నాను అంటే నంబర్ని రీడ్ చేయమంటున్నా. సో అలాగే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కండిషన్. సో కండిషన్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఇఫ్ కండిషన్ అయితే అయితే అది లేతే ఇది అనమాట. సో ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి నేను కండిషన్ పాస్ చేస్తున్నా. నంబర్ అనేది సో డివైడెడ్ సో డివైడెడ్ బై 2. సో నెంబర్ అనేది డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. సో కండిషన్ కి ఎప్పుడు కూడా మనకి ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి అనమాట ఇలా. సో ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి. సో దెన్ కండిషన్ ఎండ్ విత్ సెమీకోలన్. సెమీకోలన్ దెన్ అయితే దెన్ ఇఫ్ దెన్ ఇఫ్ అంటే ఇది అయితే దెన్ ఈ కండిషన్ పాస్ అయితే దెన్ ఏం చేయాలి నేను? ఈ కండిషన్ పాస్ అయింది అనుకోండి, నువ్వేం చేస్తావు? ఈకో డాలర్ నంబర్ ఈజ్ ఈవెన్ అని స్టేట్మెంట్ ప్రింట్ చేయి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఈ కండిషన్ పాస్ అయింది. సో ఇఫ్ కండిషన్, సో ఇఫ్ కండిషన్ నమ్ సో నెంబర్ ఏదైతే మనం ఇచ్చే నెంబర్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయిందంటే అది ఈవెన్ నెంబర్ అని పాస్ చేయి. లేదు ఎల్స్. సో ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ అనేది నీకు కండిషన్ పెట్టింది. సో ఇఫ్ యు ఆర్ స్టాప్ ద లైక్ స్మోకింగ్, సో విల్ కంటిన్యూ విత్ యువర్ రిలేషన్షిప్. అదర్వైజ్ ఐ కెన్ ఫైండ్ అవుట్ యువర్ వెన్ యు ఆర్ స్మోకింగ్ ఇన్ క్యాచీ, దెన్ ఇట్ విల్ బి బ్రేకప్. ఓకేనా? అతనికి తన బాయ్ ఫ్రెండ్ కి స్మోకింగ్ చేసే హ్యాబిట్ ఉంది. సో స్మోకింగ్ చేసే హ్యాబిట్ ఉంటే తన గర్ల్ ఫ్రెండ్ ఏం పెట్టిందో కండిషన్ పెట్టింది. సో నువ్వు స్మోక్ చేయడం స్టాప్ చేయి. సో స్టాప్ చేస్తేనే మన యొక్క రిలేషన్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఎల్స్ లేదు నేను స్టాప్ చేయలేకపోతున్నాను, చేయను అంటున్నావు. సో చేయను అంటే ఏం చేస్తుంది అది ఇంకా? ఎల్స్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఎల్స్ సో ఎల్స్ ఈకో డాలర్ num is odd. అంతే కదా? సో F5. సో ఈ విధంగా మనం కండిషన్ అనేది రాస్తాం. సో ఏంటి అంటే సో ఇది కాకపోతే ఇంక ఇదే కదా. సో ఇది బ్రేకప్ ఇంకా నో మోర్ వర్డ్స్, నో మోర్ డిస్కషన్స్. సో రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇలా మన స్క్రిప్ట్ అనేది ఇక్కడ రాయాలంటే కొంచెం మనకి అంత లైక్ ఎఫెక్టివ్ గా లేదు అండ్ అలాగే మనకి అంత కంఫర్టబుల్ గా లేదనమాట. సో అందుకోసం మనం ఏ టూల్ ని యూజ్ చేస్తామంటే విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ని ఇన్స్టాల్ చేసుకోండి అందరూ. సో విజువల్ స్టూడియో కోడ్. సో బేసిక్ గా నేను సో నా రియల్ టైంలో కూడా ఇదే యూస్ చేస్తాను. సో నేను ఏదైతే స్క్రిప్ట్స్ రాసుకోవాలనుకుంటున్నానో ఆ రాసుకోవాలన్న అన్ని సిచ్యువేషన్స్ లో కూడా నేను ఈ స్క్రిప్ట్ ఇదే యూస్ చేసుకుంటాను. విజువల్ స్టూడియో కోడ్ అనేది యూస్ చేసుకుంటాను. సో నా డెవాప్స్ కెరియర్ లో ఎంటైర్ యూజింగ్ దట్ విజువల్ స్టూడియో కోడ్. సో చాలా ట్యాబ్స్ ఓపెన్ అయిపోయినాయి, నాకు ఒకటి చాలు కాబట్టి.
సో ఇప్పుడు నేను విజువల్ స్టూడియో కోడ్ పేజ్కి వచ్చాను. సో ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను ఒక కొత్త ఫైల్ని తీసుకుంటున్నాను, న్యూ ఫైల్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ దేంతో వర్క్ చేద్దాం అనుకుంటున్నానంటే, సో మీరు ఏ ఎక్స్టెన్షన్తో వర్క్ చేయాలనుకుంటే ఆ ఎక్స్టెన్షన్ రిలేటెడ్ థింగ్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డీబగ్గింగ్ కాదు, సో ఇది ఎక్స్టెన్షన్స్. సో ఇలా ఉంది కదా. సో 3 బాక్సెస్, 1 బాక్స్ ఓపెన్ అయినట్లు. సో ఇవి ఎక్స్టెన్షన్స్ అనమాట. సో నేను వచ్చేసి లైనెక్స్ చేయాలనుకుంటున్నా కాబట్టి షెల్ స్క్రిప్టింగ్ కాబట్టి షెల్ ఫార్మాట్ అనేది ఒక ఈ షెల్స్ ఫార్మాట్ ని బేస్ చేసుకుని నేను చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటా. సో ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటి మీనింగ్ ఏంటంటే, సో నాకు అది ప్రాపర్ గా ఏం చేస్తుంది, ఒక లైక్ ఇంటెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే నేను ఇంటెన్షన్ ఫాలో కాకుండా అదే నాకు ఇంటెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, సింటాక్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో సింటాక్స్ న్యూ ఫైల్ తీసుకుంటున్నా. సో న్యూ ఫైల్ వచ్చేసి ఈవెన్ ఆర్ డాట్ ఎస్హెచ్. సో ఎప్పుడైతే నేను ఎస్హెచ్ ఇచ్చానో సో నాకు ఇది cancel open a file. సో ఓకే న్యూ ఫైల్. సో ఫస్ట్ ఓపెన్ ఫోల్డర్ చేస్తా. ఓపెన్ ఫోల్డర్ ఎక్కడ డెస్క్టాప్ మీద తీసుకుందాం అనుకుంటున్నా. సో నా డెస్క్టాప్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ ను ఓపెన్ చేసా. సో డెస్క్టాప్ ను ఓపెన్ చేసిన తర్వాత సో నౌ కమింగ్ టు ద న్యూ ఫైల్ నేమ్ యాజ్ ఈవెన్ ఆర్ డాట్ ఎస్హెచ్. సో ఇప్పుడు ఇది ఈ విధంగా నాకు ఈవెన్ ఆర్ డాట్ ఎస్హెచ్ అనే ఫైల్ క్రియేట్ అయింది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దానికి సంబంధించిన ఇంటెంటేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో సో ప్రీవియస్ గా చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి వ్యూవింగ్ అనేది మనకి డిఫరెంట్ ఉందా. సో ఇది మనకి ప్రాపర్ గా లైక్ విజువలైజేషన్ అనేది బాగుంది అనమాట. సో ఈ విజువలైజేషన్ బేస్ చేసుకుని మనం డెవలప్ చేసుకుందాం. ఈకో ఎంటర్ నెంబర్, సో దెన్ read number, next if condition, sorry, if condition open brackets. సో డబుల్ చేశాను. సో దీనికి వచ్చేసి నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే num divided by 2 equal to 0 semicolon, then echo so dollar number is even number, else echo dollar number is odd. F5. సో ఈ విధంగా మనం కండిషన్ అనేది పాస్ చేసాము, ఆ కండిషన్ ని ఎండ్ చేసాము. సో నేను ఏదైతే కండిషన్ తీసుకుంటున్నానో అదే ఆ రిలేటెడ్ కండిషన్ కూడా మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, క్లియరా? సో ఓకేనా, క్లియరా ఇక్కడ వరకు?
read means, so what are the input you are giving, that input has been read. ఓకేనా, మనం ఇచ్చే స్టేట్మెంట్ ని అది రీడ్ చేసింది కాబట్టి రీడ్ అని ఇచ్చాం అక్కడ. సో రీడ్ అనేది ఒక కండిషన్. సో కండిషన్ ఏం చేస్తుంది, రీడ్. సో ఇప్పుడు ఎంటర్ ద నేమ్. సో ఎంటర్ ద నేమ్ అనగానే మనం ఏం చేస్తున్నాం, ఒక నేమ్ ని మనం ఎంటర్ చేస్తున్నాం, ఒక నేమ్ కానీ నెంబర్ కానీ. సో ఈ రీడ్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన దాన్ని రీడ్ చేసి, సో ఎక్కడైతే ఆ రీడ్ చేసిన స్టేట్మెంట్ ని ఈ నెంబర్ కి అసైన్ చేస్తుంది అనమాట. సో ఈ నెంబర్ ని ఎక్కడైతే మనం కాల్ చేసుకున్నామో ఆ నెంబర్ ఏం చేస్తుంది, సో దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, క్లియరా? రీడ్ ఇచ్చిన ఇన్పుట్ ని రీడ్ చేసి ఈ నమ్ కి అసైన్ చేయి. ఇఫ్ నమ్ డివైడెడ్ బై 2 దెన్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ ఎన్ ఈవెన్ నెంబర్, అదర్వైజ్ ఇట్ విల్ బి ఆడ్. క్లియర్? సో ఇన్పుట్స్ అనమాట, చెప్పాను కదా, వేరబుల్ అండ్ ఇన్పుట్స్. రీడింగ్ అనేది, సో రీడ్ అనేది వేరబుల్ అయితే, సో అది ఇన్పుట్ గా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇన్పుట్ మనం పాస్ చేస్తున్నాం. క్లియర్? echo మీన్స్ ప్రింటింగ్. So then go to take this script. Now come to here. సో ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్ఎస్ చేస్తే మనకు ఒక హలో డాట్ ఎస్హెచ్ మాత్రమే ఉంది. సో నౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద, సో ఇంకొక ఫైల్ కూడా ఉండాలి కదా, రీడ్ డాట్ ఎస్హెచ్ కూడా ఉంది కదా. సో నెక్స్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే విఐ even r dot sh. So even r dot sh, then paste over here. ఓకే, సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ అంటే పాస్ చేసాము. దెన్ వీ నీడ్ టు గో హియర్. సో ఇప్పుడు చూసుకుంటే మనము ఎస్హెచ్ ఈవెన్ రీడ్ డాట్ ఎస్హెచ్, సో ఎంటర్ ద నెంబర్. సో ఐ కెన్ గివ్ ఇట్ యాజ్ 3. ఏమని చెప్పింది 3 అంటే, 3 ఈజ్ ఆడ్ నెంబర్. ఓకేనా. fi మీన్స్, సో వీఆర్ ఓపెనింగ్ ద ఇఫ్ స్టేట్మెంట్, రైట్, అండ్ ఇఫ్. సో ఇఫ్ ని ఎండ్ చేయాలి. సో ఎండ్ చేయడం కోసం రివర్స్ చేస్తే ఆ ఇఫ్ కండిషన్ అక్కడతో స్టాప్ అయిపోయింది అని మీనింగ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం అగైన్ రన్ ద స్క్రిప్ట్. ఐ కెన్ గివ్ ఇట్ యాజ్ 20. సో 20 ఈజ్ ఈవెన్. సో ఎలా జరిగింది ఇదంతా, సో బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ ఏదైతే ఇచ్చామో అది కండిషన్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. బేస్డ్ ఆన్ ద రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే అయింది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ లూప్. సో లూపింగ్ కండిషన్, సో లూప్ కండిషన్ చేద్దాం. సో లూప్ వచ్చేసి సేమ్. సో ఇది కామన్, బిన్ బ్యాష్. సో ఇప్పుడు లూప్ వచ్చేసి ఏ కండిషన్ వాడతాము, సో లూపింగ్ చేయాలంటే, సో ఇందాకేమో కండిషన్ తీసుకున్నాం, ఒక సింగిల్ కండిషన్ చేసుకున్నాం. బట్ ఇది లూపింగ్ అంటే కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటది ఈ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఎలా అయితే ఒక లూప్ లో ఉన్నామో, సో మన ఎంటైర్ లైఫ్ అనేది ఒక లూప్ లో ఉంటది, సర్కిల్. డే నైట్, డే నైట్, డే నైట్, డే నైట్, డే నైట్, డే నైట్ అనేది. సో అంటిల్ అవర్ డెత్, మన డెత్ అయినా సరే అది జరుగుతూనే ఉంటది, డే నైట్, డే నైట్. యూనివర్స్ ఉన్నంత వరకు డే నైట్ అనే లూప్ అనేది జరుగుతూ ఉంటది అనమాట. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనం ఒక లూప్, అంటే లూప్ ఇక్కడ ఫర్ అనే కండిషన్ తీసుకుంటాము. ఫర్ కండిషన్, ఫర్ ఐ. ఐ అనేది మనం పాస్ చేసే ఇన్పుట్ కాబట్టి ఐ ఇన్. సో ఐ ఇన్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్. సో ప్రీవియస్ గానేమో ఓపెన్ బ్రాకెట్స్, ఇక్కడ ఫర్ కండిషన్స్ కి ఏమో ఫ్లవర్ బ్రాకెట్స్ వస్తాయి. ఓకేనా. సో ఇఫ్ కండిషన్ కి ఏమో ఓపెన్ బ్రాకెట్స్, ఫర్ కండిషన్ కి ఏమో ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఐ 1 డాట్ 2 డాట్ 3 డాట్ 5 అప్ టు 5 అనుకుందాం. ఐ అనేది 5 వరకు ఉంటే, ఐ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనేది 1 to 5 మధ్యలో ఉంటే డూ ఏం చేయాలి నువ్వు ఇప్పుడు, డూ echo
$i. సో ఆ వేరియబుల్ ని కాల్ చేసుకుంటున్నాము. సో డన్. సో ఈ విధంగా రాయొచ్చు. సో loop డాట్ sh, control s, then go to another file. So take the one more file, loop డాట్ sh. So here, so bin bash, so for loop I in 1.5 do echo done. So I flower bucket, then go to implement the script as well. సో ఈ స్మాల్ స్క్రిప్ట్ తీసుకుని చూద్దాం ఏం జరుగుతుందో. సో ఏం చేసింది, లూపింగ్ అంటే ఏదైతే కండిషన్ ఇచ్చామో మనము అది ఏం చెప్పింది, 1 to 5 వరకు లూప్ జరిగి బయటకు వచ్చేసింది. 5 టైమ్స్ రెక్కర్ అయింది అనమాట. డూ అంటే సో డూయింగ్ ఎక్కడ వరకు మీరు ఇచ్చిన కండిషన్ ఏంటి, ఫర్ లూప్ అనేది ఐ అనేది 1 to 5 అని ఇచ్చారు. సో 1 to 5 ఇచ్చారు కాబట్టి అది 1 to 5 కంప్లీట్, ఆ సైకిల్ కంప్లీట్ అయ్యే వరకు డూ చేస్తుంది అనమాట. డూయింగ్ అనమాట, అది చేస్తూ ఉంటుంది. ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది, ఆ కండిషన్ మ్యాచ్ అయ్యే వరకు పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆ కండిషన్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో బయటకు వస్తుంది అనమాట. అది లూప్. లూప్ అంటే కంటిన్యూస్ గా ఎంతసేపు జరగాలి, ఆ సైకిల్ అనేది ఎంతసేపు కంటిన్యూగా జరగాలి అని చెప్పే ప్రాసెస్ లూప్ అన్నమాట. ఓకేనా. డూ అంటే అది మీనింగ్, డూయింగ్ అని అర్థం. నెక్స్ట్ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ చూసుకున్నాం. ఫైల్ హ్యాండ్లింగ్ చూసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి. సో ఫైల్ హ్యాండ్లింగ్స్, ఈ ఫైల్ హ్యాండ్లింగ్స్ అంటే ఏంటి బేసిక్ గా, ఈ ఫైల్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఆల్రెడీ మనం చూసాం ఒకసారి. సో మనం ఒక శాంపిల్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ తీసుకుని ఆ ఫైల్ మీద కొంచెం వర్క్ అనేది చేసాం కదా. సో ఎల్ఎస్ చేస్తే, సో ఇక్కడ ఎల్ఎస్ చేద్దాం. ఎల్ఎస్ చేస్తే మనకి ఏముంది ఇక్కడ, మన ఫైల్ ఏది, సో శాంపిల్ డాట్ టీఎక్స్టీ. ఈ ఫైల్ ని బేస్ చేసుకుని మనం ఎంటైర్ థింగ్ అనేది చేద్దాం. ఓకేనా. సో పీడబ్ల్యూడి, సో పీడబ్ల్యూడి హోమ్ డాటా. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనం చెయ్యాలంటే, ఇంప్లిమెంట్ చేయాలంటే ఫైల్ హ్యాండ్లింగ్ ని, సో ఫస్ట్ షబాంగ్ లైన్, సో ఏదైతే కమాండ్ లో ఇచ్చామో ఆ కమాండ్స్ అన్నిటి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫైల్ ఆపరేటర్. సో ఫైల్ ఆపరేటర్ ఏంటి మన ఫైల్, సో ఫైల్ ఈక్వల్ టు శాంపిల్ డాట్ టీఎక్స్టీ. ఓకేనా. సో శాంపిల్ డాట్ టీఎక్స్టీ ఇప్పుడు ఏ కండిషన్ వాడాలి, ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ వాడి, ఇఫ్ కండిషన్ ఏం వాడుతున్నాము, ఐఫన్ ఎఫ్, ఫైల్ అనేది, సో ఐఫన్ ఎఫ్ అంటే ఫైల్ అనమాట. సో ఫైల్ ని డిక్లేర్ చేసి ఈ ఫైల్ ని కాల్ చేసుకుంటాం. సో ఫైల్ ఈక్వల్ టు శాంపిల్ టెక్స్ట్, ఈ ఫైల్ ఇక్కడ మనం కాల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ. సో ఈ విధంగా వస్తే దెన్, సో ఈ విధంగా అయితే దెన్ ఈకోయింగ్ చేద్దాం. ఈకో LINS లైన్స్ W count -L షిఫ్ట్ ఇంటూ $5. అదే విధంగా వర్డ్స్ క్యారెక్టర్స్ కూడా చేద్దాం. ఏం చేస్తున్నాము, ఫైల్లో ఉన్న లైన్స్ ని కౌంట్ చేస్తున్నాము, అదే విధంగా మనము వర్డ్స్ ని కూడా కౌంట్ చేస్తున్నాము. సో సిమిలర్ గా క్యారెక్టర్స్,
డబ్ల్యూసి వర్డ్ కౌంట్ ఐఫన్ సి. సో ఈ విధంగా 3 స్టేట్మెంట్ అని ప్రింట్ చేసాము. నెక్స్ట్ ఎల్స్. సో ఇది కాకపోతే ఇకో టోటల్ గా 5 స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాము. ఫైల్ డస్ నాట్ ఫౌండ్. సో ఫైల్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదని చెప్పేసి స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాము. F5. సో ఈ విధంగా ఒక స్మాల్ స్టేట్మెంట్ ఫైల్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్ ని ఒక స్క్రిప్ట్ లాగా రాస్తాం అనమాట. ఫైల్ డాట్ ఎస్హెచ్. సో ఏమని చెప్తుంది? నో సచ్ ఆర్ ఫైల్ డైరెక్టరీ శాంపిల్ డేటా ఇస్. ఇక్కడ మనకి ఫైల్ ఐడెంటిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. సో ఎందుకు డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది చెప్పండి. సో ఇప్పుడు ఈ 2 ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయో మీరు ఐడెంటిఫై చేసి పోస్ట్ చేయండి. సో మీకు ఈ రోజు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ 2 ఎర్రర్స్ ఎందుకు ఇలా వచ్చినాయి బేస్డ్ ఆన్ ది స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఆ 2 ఎర్రర్స్ ఎందుకు అలా వచ్చినాయి. సో ఆ 2 ఎర్రర్స్ అనేవి పోస్ట్ చేశాను. ఆ 2 ఎర్రర్స్ అనేవి ఎందుకు వచ్చినాయి ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి. సో నేను టుమారో క్లాస్ లో అవి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో టుమారో క్లాస్ లో మనము ఈ శాంపిల్ స్క్రిప్ట్స్ తో పాటు ఒక బిగ్ స్క్రిప్ట్ ని తీసుకుని ఆ బిగ్ స్క్రిప్ట్ ని స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది కూడా చూద్దాం. ఓకేనా? ఐ కెన్ స్టాప్ ద సెషన్ హియర్ ఇట్సెల్ఫ్. సో టుమారో విల్ కంటిన్యూ.